హాయ్ గైస్, న్యాచురల్గా పండించే ట్రెడిషనల్ ట్రైబల్ ఫుడ్లోని ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే న్యాచురల్ ఫుడ్ ఐటెం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదేమిటి, ఎలా ఉంటుంది, ఎలా పండిస్తారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ విజయశేఖర్. ఈరోజు ట్రైబల్ ఫుడ్లోని ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ కందుల గురించి తెలుసుకుందాం. ఇవి గిరిజన జీవన విధానంలో సాంప్రదాయ ఆహారంగా పండించే పంటలలో ఇది ఒకటి. చూస్తున్నారుగా, వీటిని సేకరించడానికి మా కోడల పిల్లలతో కలిసి మా కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వరి పంటలాగే వీటిని కూడా వర్షాకాలంలో మొదలయ్యే జూన్ లేదా జూలై నెలలో విత్తుతారు. ఇవి తక్కువ వర్షపాతంలో కూడా పెరుగుతాయి. చూస్తున్నారుగా, కంది చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగా కాసిందో, చాలా బాగున్నాయి కదా. వీటిని ఏమంటారు అయితే? కందికాయలు. చాలా బాగా కాసింది కదా మన చెట్టు. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా తిన్నారు ఇవి? చూడండి, ఇలా చెట్టులో బాగా ముదిరిన కాయల్ని ఏరుతున్నారు. ఇలా మాకు కావలసినన్ని ఏరుకున్నాక వీటిని మేము ఉడకబెట్టి తినాలనుకున్నాం. అందుకోసం ముందుగా మాతో పాటు తీసుకువెళ్ళిన మట్టి పాత్రలు అయితే ఉంచాం. వాటిని ఉడికించుకోవడానికి పక్కనే ఉన్న చిన్న చిన్న కర్రలను సమకూర్చుకున్నాం. తర్వాత వీటిని ఒక దగ్గర వంపి ఉడికించడానికి అవసరమయ్యే నీళ్లను తీసుకురావడానికి వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళి నీళ్ళు తెచ్చా. మా గోదావరి అయితే పక్కనే ఉన్న మా పొలం దగ్గరకు వెళ్ళి నీరు పట్టుకుని వచ్చేసింది. చూస్తున్నారుగా, నీరుతో ఉన్న మట్టి పాత్రలోకి ముందుగా ఏరి ఉంచిన కందికాయలను అయితే వేశాం. చూడండి, అగ్గి చేయడం నా వంతు అయింది. నేను అగ్గి చేసి మంట వేశాక ఉడికించడానికి మంట మీద అయితే వేసేశారు. తర్వాత కొంచెం టేస్ట్ రావడానికి ముందుగా తీసుకువెళ్ళిన గడ్డుప్పుని మా గోపిక అందులో వేసింది. తర్వాత పక్కనే ఉన్న ఆకులతో మూత అయితే పెట్టేశాం. అగ్గి బాగా కాలుతుంది. చూస్తున్నారుగా, మంట కాలుతుంటే మధ్యలో ఆరిపోయింది. ఆరిపోతే మా గోపిక ఎలా ఊదుతుందో. ఊపిరి ఆగిపోయినట్టుంది నీకు. చూస్తున్నారుగా ఎలా ఉడుకుతుందో. దించిన తర్వాత ఎంత త్వరగా తినేద్దామా అని మా పిల్లలైతే ఆకుల్ని పరుస్తూ రెడీ చేసేస్తున్నారు. ఇలా ఒక 30 నుంచి 40 నిమిషాలు ఉడికించుకున్నాక ఉడికాయో లేదో చెక్ చేసుకుని ఉడికితే దించేసుకోవాలి. చూస్తున్నారుగా, పరిచిన ఆకుల మీద ఉడికిన కాయల్ని వంపి వేశాను. చూడడానికి చాలా బాగున్నాయి కదా. చూస్తున్నారుగా ఎంత బాగా ఉడికాయో. రుచి ఎలా ఉందో మరి చూద్దాం. చూస్తున్నాం కదా పొగలు ఎలా వస్తున్నాయి. చూడండి, కందికాయలు ఒలిచాక లోపల గింజలు ఎంత బాగా ఉడికాయో. మా గోదావరి ఫస్ట్ తిని ఎలా ఉంటుందో చెప్తుంది. చాలా బాగుంది. ఇక మన రివ్యూ చూద్దాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్, అంతే సూపర్ గా ఉంది. చూసారు కదా, ఈ కందుల్ని మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఉడికించుకొని తినొచ్చు, కాల్చుకొని తినవచ్చు, అండ్ వండుకొని కూడా తినవచ్చు, మామూలుగా అయినా తినవచ్చు. సో మీరు మీకు టైం ఉంటే కంపల్సరీగా ఎలా అయినా వీటిని తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాదు, కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.